నెమ్మదిగా బయలుదేరుతున్న రైలులో ఉన్న ప్రయాణికుడి వద్దకు ఒక యువకుడు ప్లాట్‌ఫాంపై పరిగెత్తుకుంటూ వెళ్లి తన డబ్బు తిరిగి ఇవ్వమని పదే పదే అడుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ప్రయాణికుడుకు ఉద్దేశపూర్వకంగా చెల్లింపును ఆలస్యం చేస్తూ అతడిని పట్టించుకోలేదు. జీవనోపాధి కోసం కష్టపడే యువ విక్రేత పట్ల ప్రయాణికుడి క్రూరమైన ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. अपने लोग की खराब लगते हैं भाई। अरे दे दो ना भाई। তোমার নাম্বার বলো, আমি নিয়ে নিচ্ছি, টাকা পাঠাই দেবো। নাম্বারটা কইলা না? আল্লাহ আপনার পরে বিচার করবো। దయ్యాలంటూ తల్లి తమ్ముణ్ణి హత్య చేసిన కొడుకు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం సుంకరం పెద్దయ్య వీధిలో అత్యంత దారుణం చోటు చేసుకుంది. శ్రీనివాస్ అనే వ్యక్తి తన తల్లి మహాలక్ష్మి, తమ్ముడు రవితేజలను దెయ్యాలుగా భావించి వారిని దారుణంగా హత్య చేశాడు. గనుపూడి శ్రీనివాస్ అనే ఈ వ్యక్తి తన తల్లి తమ్ముణ్ణి చాకుతో కిరాతకంగా పొడిచి చంపాడు. ఘోరానికి పాల్పడిన అనంతరం నిందితుడు శ్రీనివాసే నేరుగా పోలీసుకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పి లొంగిపోయాడు. నిందితుడికి మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు తెలిపారు. ఎక్కడ మీ ఇల్లు? చెప్పు చెప్పు, ఏం చేసావు చెప్పు. మనుషులు ఏం మాట్లాడుకుని ప్రతి విషయం తెలిసిపోతుంది వాటికి. ఎవరికి? మా అమ్మకి మా తమ్ముడికి. నా మనసులో ఏ విషయాలు చూస్తే తెలిసిపోతుంది. కడుపులో చాలా స్ట్రాంగ్ గా ఉండేది. అది మనుషులు కాదు, ఉంది. ఎంత పొడి నాకు చేయలేకపోతుంది. నేను కౌంటోండి, నేను కౌంటర్ వైశాఖని. అది ఆడ ఎంత కొట్టేసా అది స్ట్రాంగ్ గా ఉంటాడు. కొట్ట ఎంత స్ట్రాంగ్ గా నాకు స్ట్రాంగ్ గా ఉంది. ఏం చేస్తారు మీ అమ్మగారు? దిగాం సార్, తీసుకునే మీ తమ్ముడు అది దిగాం సార్. అదే తెలియ అంటారు కదా, ఏదో దిగాం సార్. అది తమ్ముడు నిరూపిస్తాను సార్, నేను మనిషిని సార్. చంపేశారు ఇద్దరినే? చంపేశారు, బతుకాలం భయాసం సార్. సరే సరే దిగా సార్, అవి పీపుతుందా సార్. నా మనసులో ఏమైనా చెప్పేస్తున్నాయి విషయాలని. రక్తం స్ట్రాంగ్ గా ఉంది, మనసు స్ట్రాంగ్ గా ఉంది. అసలు నేను ఎలా 18 సంవత్సరాలు పీకుతున్నాయి. 9 సంవత్సరాలు దొంగలోటు మారుతున్నారు. నా విషయాలు తెలిసిపోతున్నాయి, నన్ను దగ్గర కొడుతున్నాయి. నలుగురితో మాట్లాడిన పట్ల నా పిచ్చి ఏం చెప్తుంది. పిచ్చి 18 రోజులు తిండి కూడా పెట్టట్లేదు నాకు. నా కొంపలో ఏమిచ్చి పొడిచావు? కత్తికి పొడిచాను సార్. ఇద్దరిని పొడిచాను. ఒకటి పోస్ట్ పట్టం లేదు సార్. అది మనుషులు కాదు సార్. కడుపులో స్ట్రాంగ్ గా ఉంటుంది. ఏంటో తెలియాలి నాకు. ఎంత ట్రై చేస్తే కదా అంత స్ట్రాంగ్ గా ఉంది. కాంటాక్ట్ ఇంట్లో లేదు సార్. ధైర్యాన్ని చంపేస్తాను సార్. ఏం పేరు మీ అమ్మగారి పేరు? గురుపూడి మహాలక్ష్మి. మీ తమ్ముడు పేరు? గురుపూడి రవితేజ. మీ నాన్నగారు ఉన్నారా? మా నాన్న చంపేశారు మా తమ్ముడు. గురుపూడి శ్రీరాముడు. మనుషులుగా దిగారు సార్. మనిషి వైపు బాగా తెచ్చుకున్నాయి. చైనాలో కూలిన భారీ బ్రిడ్జ్ నిర్మాణంలో ఉండగానే కుప్పకూలిన ఓ భారీ రైల్వే వంతెన. ఎల్లో రివర్పై శుక్రవారం జరిగిన ఘోర దుర్ఘటన. 12 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా మరో 4గురికి పరిస్థితి విషయం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి సలహాలు, పథకాలే కాంగ్రెస్ ను గెలిపిస్తున్నాయి. కాంగ్రెస్ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమం ప్రజలకు వివరించడంలో నేతలు సఫలం. టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు.
తాడిపత్రికి జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆస్మిత్ రెడ్డి గ్యాంగ్స్టర్లుగా వ్యవహరిస్తున్నారు. పెద్దారెడ్డి ఎక్కడికి వెళ్లినా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్యాక్షన్ చేస్తారని వారంటున్న మాటలకు అవకాశం వస్తే నేనంటే ఏంటో చూపిస్తా. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి. ఈ తాడిపత్రికి జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అయినటువంటి అస్మిత్ రెడ్డి గ్యాంగ్స్టర్లుగా వ్యవహరించి ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, యాక్టివ్ ఉన్న వాళ్ళపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాడిపత్రికి ప్రత్యేకంగా పోలీస్ అధికారులు ఉండారా, లేకపోతే ఇది ఒక రాష్ట్రమా, లేకపోతే ఒక దేశమా, లేకపోతే ఒక దీవే? ఏదో ఒక దీవిలో నేను ఉన్నట్లు, ఆ దీవిని పాలించుతానేది జేసీ కుటుంబం అనుకున్నట్లు ఇక్కడ ఉండేటువంటి అధికారులు కూడా ఆ దీవి సామ్రాజ్యం అంతా ల్యాండ్ ఆర్డర్లు కానీ చట్టం కానీ జేసీ కుటుంబం నుండి వస్తుంది. మేము దానికి ఆలోచన చేసే మేము ఇక్కడ ఉద్యోగాలు చేస్తామనే ఆలోచనకు వచ్చి ఈ విధంగా చేస్తారా? దీనిపైన ఒక ఆలోచన కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కనీసం తాడిపత్రిలో ఏం జరుగుతుందనే ఆలోచన అయినా కానీ ఆయన చేయాల. ప్రజెంట్ చైర్మన్ గారు పెద్దారెడ్డిని పంచెలు ఉడికి కొడతామని అతను చెప్తాడు, వాళ్ళ కౌన్సిలర్లు, మహిళా కౌన్సిలర్లు పంచె ఉడిగుతా అని వాళ్ళు చెప్తారు. ఎవరో ఒకరు ఉడిగితే అది వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఎట్లుంటుంది అనేది. ఓర్పు అనేది ఒక స్థాయి వరకు ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారంటే నువ్వు ఫ్యాక్షన్ చేస్తా అని చెప్పినా గతంలో. ఖచ్చితంగా నేను ఈ పొద్దు చెప్తా, అవకాశం వచ్చి నాకంటూ సమయం వచ్చి అన్నీ జరిగినప్పుడు వాళ్ళ కోరిక అయితే నేను ఖచ్చితంగా నెరవేర్చా. ఇప్పుడే నెరవేర్చాలనేది ఏం లేదు. దానికి సమయము, సందర్భము అన్నీ ఉన్నాయి. ఆ సమయము, సందర్భం వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు ఒకటే నాకు వరం ఇవ్వాల తప్ప, నాకు చిన్న చూపు చూడాలి తప్ప ఎలాంటి దీంట్లో సందేహం లేదని కూడా ఈ సందర్భంగా మీకు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు. నిన్న రాత్రి యూసుఫ్గూడలో కౌశిక్ రెడ్డి హల్చల్. అనుచరులతో కలిసి మొహమ్మద్ ఫంక్షన్ హాల్లోకి చొచ్చుకెళ్లిన కౌశిక్ రెడ్డి ట్రెస్ పాస్తో పాటు న్యూసెన్స్ కేసులు నమోదు చేసిన మధురానగర్ పోలీసు. చెప్పులు
తెలంగాణ వ్యవహారాల ఏఐసిసి కార్యదర్శిగా నియమితులైన శ్రీ సచిన్ సావంత్ గారికి, ఒడిశా వ్యవహారాల ఏఐసిసి కార్యదర్శిగా నియమితులైన శ్రీ జట్టి కుసుమ్ కుమార్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రభుత్వం మారింది కానీ అధికారుల తీరు మారలేదంటూ విద్యుత్ శాఖ అధికారులపై మంత్రి నిమ్మల ఫైర్. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కొత్తూరులో ట్రాన్స్ఫారం విషయంలో అధికారులపై ఆగ్రహం. బ్లడ్ వచ్చింది, వైర్లు అయిపోయింది, ట్రాన్స్ఫర్ పోయింది, మళ్ళీ మన బాధ్యత కదా. ఎందుకంత ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు టౌన్లోను సిటీలో ఉన్న ట్రాన్స్ఫర్ ఏమో నిమిషంలో వేసేస్తారు. పెద్ద పెద్దోడు ఇంటికి ఒక నిమిషం కూడా కరెంట్ పోకూడదు. వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళకి మనం ఇంత వాళ్ళు మనకు అవసరం లేదు. ఇన్వర్టర్ ఉంటుంది, జనరేటర్ ఉంటుంది, వాళ్ళకే ఉంటుంది. మనం చెప్పాం కదా 1 వీక్ బ్యాక్ చేయాలి కదా. చెప్తే మాట్లాడతాము కలెక్టర్ గారు చెప్తున్నా. ఏం చేస్తున్నాం, ఎక్కడికక్కడ అలవాటు అయిపోయింది. ఇంకా 5 సంవత్సరాలు గవర్నమెంట్ పోయి 1.5 సంవత్సరం అయింది, ఇంకా అలవాటు పోలేదు అధికారులు. ఇంకా అదే స్టైల్లో ఉన్నారు. అప్పుడు ఎవరు పనులు మర్చిపోయారు కదా. 5 సంవత్సరాలు ప్రజల దగ్గరికి రావడం మర్చిపోయారు. ఇప్పుడు మనం చెప్తూ ఉంటే వీళ్ళందరికీ కొత్తగా ఉన్నారు అధికారులు కూడా. అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం. హైదరాబాద్ పాత బస్తీ యాకుత్పురా రేతికి మసీదు సమీపంలోని ఓ షాపులో ప్రమాదం. అది కాస్త పక్కనే ఉన్న మరో షాపుకు అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు. సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది. తెలంగాణ గర్వకారణం. జల సంరక్షణలో దేశంలోనే నెంబర్ 1 స్థానం సాధించిన తెలంగాణ రాష్ట్రం. హైదరాబాద్ నగరం పెద్ద నగరాల విభాగంలో 2వ స్థానంలో నిలవడం రాష్ట్రానికి గర్వకారణం. సుస్థిర అభివృద్ధి దిశగా కృషి చేస్తున్న ప్రతి నగర మరియు రాష్ట్ర పౌరునికి అభినందనలు. జూబ్లీహిల్స్ బైపోల్ ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని ఆకాంక్షించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మా పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని కించపరిచే రీతిలో మాట్లాడడం సరైంది కాదు. ఓడిపోతున్నామనే అసహనంతో ఆమె అలా మాట్లాడారు. పోలింగ్ జరుగుతున్నప్పుడే ఆమె మీడియాతో మాట్లాడడం, నవీన్ గారిపై ఆరోపణలు చేయడం ముమ్మాటికి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడమే. మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు.